మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బస్సు టిప్పర్ ఢీకున్న ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. 28 మంది గాయాలు కాగా కొందరు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో, మరికొందరు ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. మార్కాపురం ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుత అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫీల్డ్లో సిద్ధంగా. రవికృష్ణ, మార్కాపురం బస్సు ప్రమాదం ఘటన షాక్నిజంగా తెలుగు రాష్ట్రాలు కోలుకునేలేదు. క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎలా ఉంది, ఇప్పుడు గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఎలా ఉంది, పోలీసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అంటే సతీష్, ఏదైతే మార్కాపురంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో అది మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ స్లీపర్ ఏసీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ స్లీపర్ బస్సులో భద్రత అనేది మాత్రం చాలా సరిగా లేదని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే వస్తుంది. మొన్న కర్నూలులో జరిగిన యాక్సిడెంట్ కానివ్వండి, ఆ తర్వాత తెలంగాణలో జరిగినటువంటి చేవెళ్ళలో జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉన్నాయో వీటిలో మాత్రం అనేక మంది మృతి చెందటం, తర్వాత ఈ రోజు అయితే మాత్రం మార్కాపురంలో జరిగినటువంటి ఘటనలో స్పాట్లో అయితే మాత్రం 12 మంది, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరో 2, మొత్తం 14 మంది మృతి చెందడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం మరొక 8 మందిని అయితే పరిస్థితి అయితే వాళ్ళ క్లిష్టంగా ఉన్నట్టుగా కూడా మనకి వస్తున్నటువంటి వార్తలు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మాత్రం తగిన రీతిలో స్పందిస్తుంది అని హోమ్ మినిస్టర్ అయితే చెప్పారు. ప్రధానంగా అక్కడ ఏదైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అధికారులు అయితే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్న వాటిని సక్రమంగా కూడా తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇటువంటి ఈ సంఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలైతే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఫిట్నెస్కి సంబంధించి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంకి సంబంధించి వాహనం ఏదైతే ఉందో దాన్ని ఈ ఏడాది ఈ సంక్రాంతికి సంబంధించి సంక్రాంతిలో దానికి సంబంధించి ఆర్టీఐ అధికారులు అయితే మాత్రం ఫైన్ కూడా వేసినట్టు, ఫిట్నెస్ సక్రమంగా లేదని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ కూడా వసూలు చేసినట్టు తెలుస్తున్నటువంటి సమాచారం. ఆ తర్వాత వాళ్ళు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మాత్రం లైజింగ్ చేసుకోవటం, ఆ తర్వాత తిరిగి ఈ బస్సుని తిరిగి ట్రావెల్లో పెట్టుకున్నటువంటి ఈ ఘటన జరిగింది. తర్వాత ఈరోజు నిన్న నైట్ అయితే మాత్రం ఆ వాహనానికి సంబంధించి ప్రధానంగా కూడా స్టార్టింగ్లోనే కొంత ఇబ్బందిగా ఉన్న తర్వాత రిపేర్ చేసిన తర్వాత పంపించారని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రమాద బాధితులు ఉన్నారో వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఎదురు వస్తున్నటువంటి టిప్పర్ని ఢీకున్న వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఈ ఘోరమైనటువంటి ఘటన జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ మృతులు ఉన్నారో మృతులకి సంబంధించి మృతదేహాలను తీసుకునేందుకు మాత్రం కుటుంబాలకు సంబంధించినటువంటి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మృతదేహాలను ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనపట్లేదు. ఎందుకంటే ఆ మృతదేహాలన్నీ కూడా కాలిపోయి మాంసం ముద్దలుగా కూడా తయారైనటువంటి పరిస్థితుల్లో అసలు ఏ భాగం ఎవరిది అని తెలుసుకోవడానికే ప్రజెంట్ అయితే మాత్రం DNA టెస్ట్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగానే కొద్దిసేపటి క్రితం అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి మృతదేహాలకి DNA టెస్ట్ అయితే శాంపుల్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ DNAతో కూడా మ్యాచ్ చేసిన తర్వాత సరిపోల్చుకున్న తర్వాతే ఆ మృతదేహాలను వాళ్ళకి అప్పగించేటువంటి ఈ పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగానే ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం చాలా హృదయ విదారకంగా ఉందని చెప్పుకోవాలి. మార్కాపురంకి సంబంధించి మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మాత్రం బాధితులు ఎవరైతే మృతుల కుటుంబీకుల రోదలతో మిన్నంటే ఆయన చెప్పుకోవాలి. ప్రతి ఒక్క భయంకరమైనటువంటి చెబుతున్నటువంటి కథలు ఏమిటంటే మాత్రం హృదయ విదారకంగా అయినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళకి తగిన విధంగా కూడా బాధిత కుటుంబాలకి గాయపడిన వారికి అలాగే మృతి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా అండగా ఉంటారని చెప్పి హోంమంత్రి కూడా తెలియజేశారు. అదేవిధంగా కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి ఏ విధమైనటువంటి సాయం ఇస్తారు అని వైసీపీకి చెందిన నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా దయనీయంగానే ఉందని చెప్పుకోవాలి. మార్కాపురంలో కొంతమంది గాయపడిన వారిని ఉంచగా మరింతగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్రిటికల్ కేర్లో ఉన్న వ్యక్తులను అయితే ఒంగోలుకి తరలించారు. వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం వాళ్ళలో కూడా 4 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.